హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము బయోడైవర్సిటీ పార్క్ వచ్చాము. ఈ పార్క్లో ఫస్ట్ మేమైతే ఆర్కిడ్స్ ఎలా ఉన్నాయో చూడాలనుకుంటున్నాము. ఆర్కిడ్స్ కోసం సపరేట్గా ఒక షెల్టర్ వేసి అందులో రకరకాల మొక్కలు పెంచుతున్నారు. చూడగానే నాకు ఆ మొక్కలన్నీ ఎంతో అందంగా కనిపించాయి. ఈ ఫ్లవర్ చూడండి, లైట్ పర్పుల్ కలర్లో ఉన్నాయి. ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. ఇది చూడటానికి చిన్న సైజు ఫారెస్ట్లో ఉంది. ప్రకృతిలోని పచ్చదనం అంతా ఒకే చోట ఉన్నదా అన్నట్టుగా ఉంది. ఈ ప్లేస్ అయితే మాత్రం అంత అందంగా ఉంది. ఈ మొక్కలన్నిటికీ వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు. మేము వచ్చే టైంకి కరెక్ట్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు. అలా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే చాలా బాగా నచ్చింది. స్టూడెంట్స్కి ఈ ప్లేస్ బాగా ఉపయోగపడుతుంది. బుక్స్లో మనం ప్రింట్ ద్వారా చూసే చాలా మొక్కలు ఇక్కడ మనకు రియల్గానే చూడవచ్చు. ఫ్రెండ్స్, మీ పిల్లల్ని తప్పకుండా తీసుకురావాల్సిన ప్లేస్ అయితే మాత్రం ఈ పార్కేనండి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు కదా, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక్కొక్క మొక్క నాటండి. మీ పిల్లలతో కూడా మొక్కలు నాటించండి. మనమే మన పిల్లలకు మొక్కల విలువలు అనేవి తెలియజేయాలి కదా. ప్రకృతిలో పచ్చదనం పెంచాలన్నా తగ్గించాలన్నా అంతా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పచ్చదనం పెంచాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా మొక్కలు బాగా నాటాలి. ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ చూసారా, ఎంత అందంగా ఉన్నాయి కదా. ఈ ప్లేస్ చూస్తూ ఉంటే అస్సలు టైం అయితే తెలియటం లేదు. ఆ వాటర్ స్ప్రింకిల్ అవుతుంటే అబ్బా చెప్పలేకపోతున్న ఆనందమే వేరు. మేము ఆనందాన్ని తట్టుకోలేక మా మేనకోడలు నేనైతే కాసేపు ఆ వాటర్లో అలా కాసేపు తడిచాం కూడా. ఈ ఫెలోడెండ్రాన్ ప్లాంట్ చూసారా, అక్కడ బడ్స్ వచ్చినట్టుగా ఉన్నాయి. ఆకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. ఇందులో ఫెర్న్ మొక్కలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆకులు చూసారా, డిజైన్ వచ్చినట్లుగా ఉన్నాయి ఫెర్న్ ఆకులన్నీను. ప్రతి ప్లాంట్ గురించి డీటెయిల్గా ఇక్కడ రాసి ఉన్నాయి. మనకు బాగా అర్థమవుతాయి కూడా. అవి చదువుతూ ఉంటే చాలా చక్కగా అర్థమవుతున్నాయి. అందుకనే మనం కూడా మన పిల్లల్ని తీసుకొచ్చి మొత్తం ఈ ప్లేస్ అంతా చూపించామనుకోండి, ఈ మొక్కలన్నీ చూపించి వాటి గురించి ప్రతి విషయం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా అర్థమవుతుంది. బుక్స్లో చూసి చదివేదానికన్నా రియల్గా చూసి నేర్చుకుంటే మనకు చాలా కాలం గుర్తుంటుంది కదా. అందుకనే పిల్లలకి ప్రతి మొక్క కూడా చూపించి చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా గుర్తుంచుకుంటారు. మలయన్ గ్రౌండ్ ఆర్కిడ్, డెండ్రోబియం ఆర్కిడ్, బటర్ఫ్లై ఆర్కిడ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిడ్ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూస్తుంటే అలా మైమర్చిపోతాం, అంత అందంగా ఉన్నాయి. పింక్ కలర్ మలయన్ ఆర్కిడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. కలర్ చాలా బాగుంది. ఆఖరికి నాచు కూడా అందంగానే కనిపిస్తుంది ఇక్కడ. ఈ పింక్ కలర్ మలయన్ ఆర్కిడ్ చూసిన తర్వాత ఒక్కసారి టచ్ చేయాలనిపించింది. అందుకనే నేను అలా పట్టుకున్నాను. చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. ఈ డెండ్రోబియం ఆర్కిడ్స్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎల్లో కలర్ బ్యూటిఫుల్గా ఉంది. గుత్తులుగా పూలు అయితే వీటికి కూడా వచ్చాయి. చాలా బాగుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇక్కడ బోర్డుపై ప్రతి విషయం రాసింది. ఈ ప్లాంటేషన్ ప్రోగ్రాం ఎప్పుడు స్టార్ట్ చేశారన్న విషయం కూడా రాసింది. ప్రతి మొక్కకి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. అవి ఏ ప్లేసుల్లో అందుబాటులో ఉంటాయి, ఏ మొక్క ప్రత్యేకత ఏమిటి అన్న ప్రతి విషయం కూడా ఇక్కడ బోర్డుపై వివరంగా రాసి పెట్టారు. అందరికీ అందుబాటులో అర్థమయ్యే విధంగా రాసి పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.